మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. సార్, ఒక మనిషికి ఏదైనా సరే పదే పదే చూస్తున్నప్పుడు, మన పక్కనే ఇంకో మనిషి ఉంటున్నప్పుడు, అదే పనిగా ఒక మనిషి బాగా అలవాటైనప్పుడు, బాగా మనకి దగ్గరగా ఉన్నప్పుడు అవి చిన్నగా కనిపిస్తాయి అంటారా? అంటే ఒకటి ఏదైనా మనకు అలవాటైనప్పుడు, మనకు అందుబాటులో ఉన్నప్పుడు తెలియకుండానే గ్రాంటెడ్గా తీసుకుంటామేమో, చిన్నగా చూస్తామేమో అని అనిపిస్తూ ఉంటుంది. సిచ్యుయేషన్ కానివ్వండి, పర్సన్ కానివ్వండి, లేదు అంటే ఇంకా ఏదైనా వర్క్కి సంబంధించి కానివ్వండి, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే, ఇంకా అది మనకు అలవాటు అయిపోతే చాలా చిన్నగా చూస్తూ ఉంటాం. దాని గురించి పెద్దగా కేర్ చేయమేమో అని అనిపిస్తూ ఉంటుంది. లైఫ్లో ఎటువంటి డ్యామేజ్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? అసలు దీని గురించి సైకలాజికల్గా మనం ఏం మాట్లాడవచ్చు? దీన్ని ఏం పర్లేదు కాన్సెప్ట్ అంటారు. ఏం పర్లేదు టేకింగ్ థింగ్స్ గ్రాంటెడ్. ఇది అన్ని ఏజ్ల్లో, అన్ని సంబంధాల్లో, అన్ని చోట్ల ఉండనే ఉంటుంది. ఎక్కడైతే మీరు భద్రత, శాశ్వతం ఇవి రెండు ఫీల్ అయ్యారో అప్పుడు ఏం పర్లేదని అనుకుంటా. ఫీల్ అవ్వడం, ఇట్ ఈస్ అ పర్సీవ్డ్ ఫీలింగ్. అది భద్రత కాకపోవచ్చు, అది శాశ్వతం కాకపోవచ్చు, కానీ శాశ్వతం అని ఎప్పుడు ఫీల్ అవుతారో, భద్రత అని ఫీల్ అవుతారో ఏం పర్లేదు. రోడ్లు ఖాళీగా ఉన్నాయా, యూత్ ఏం పర్లేదు, డ్రైవ్. అప్పు అడిగిన ప్రతిసారి మీరు అప్పిస్తున్నారా, ఏం పర్లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. ఇంటికి రాత్రి లేటుగా వస్తే 1-2 సార్లు అడగలేదా మిమ్మల్ని, ఏం పర్లేదు. పక్కింటి వాళ్ళు మీరు ఏది ఇచ్చినా తీసుకుంటున్నారు, కానీ మీరు ఎప్పుడు తిరిగి ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఎప్పుడు అడగలేదా, ఏం పర్లేదు. ఇది ఏం పర్లేదు కాన్సెప్ట్. సో ఈ ఏం పర్లేదు కాన్సెప్ట్లో, టేకింగ్ థింగ్స్ గ్రాంటెడ్లో ఒకే వైపు నుంచి ఎప్పుడు ఇవ్వటమే ఉంటుంది, తీసుకోవటం ఉండదు. ఎప్పుడైతే ఇవ్వడం ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటారో, దట్ ఈస్ టేకన్ థింగ్స్ గ్రాంటెడ్. ఇప్పుడు మీ వైఖరి, మీ ప్రవర్తన ఏదైతే ఉందో అది శాశ్వతం, ఇంకా మళ్ళీ మనం చెక్ చేయక్కర్లా అన్నప్పుడు టేకన్ గ్రాంటెడ్. అవతల వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా, ఏం పర్లేదు నేనంటే పడి చచ్చిపోతారు. టేకన్ గ్రాంటెడ్ శాశ్వతం, భద్రత, సెక్యూరిటీ ఉంది, పర్మనెన్స్ ఉంది, మనతోనే ఉంటారన్న ధీమా వచ్చేస్తుంది. కానీ ఆ గ్యారంటీ లేదు. ఎప్పుడైతే అవతల వాళ్ళు మనతోనే ఉంటారులే, ఏం పర్లేదులే, అడగాల్సిన అవసరం లేదులే, అన్నా పడతారులే అన్నప్పుడు, అప్పుడు మీకు ఊరికే వచ్చినంత మాత్రాన చులకన అయిపోవాలా, మరి నేనే కోరుకున్నంత మాత్రాన నువ్వు నన్ను పక్కన పెట్టాలా, అలవాటైనంత మాత్రాన చిన్నగా కనిపించాలా అనిపిస్తుంది. ఈ ఏం పర్లేదు కాన్సెప్ట్ చాలా మందికి ఉంటుంది. ఎంతవరకు ఉంటుందంటే, ఏది ఏం పర్లేదు అనుకున్నారో అది పోగొట్టుకునేదాకా ఉంటుంది. పోగొట్టుకున్న తర్వాత ఏది పోగొట్టుకున్నావో అది మళ్ళీ పొందాలని అనుకున్నప్పుడు దాని మీద చూపించే శ్రద్ధ పోగొట్టుకోక ముందు చూపించి ఉంటే మీరు పోగొట్టుకునేవాళ్ళు కాదు. ట్రూ. మనిషి నేచర్ ఏంటండి, ఏదైనా బాగా ఉంటే అది శాశ్వతంగా ఉండాలనుకుంటారు, ఏదైనా శాశ్వతంగా ఉంటే అది బోరు కొడుతుంది. మనిషి రానంత వరకు, పొందనంత వరకు ఎంత ఆశిస్తాడో, పొందిన తర్వాత అది శాశ్వతం అనుకోవడం వల్ల టేకన్ గ్రాంటెడ్ అనే భావన వస్తుంది. ఈ భావనతో చాలామంది అండి, తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను టేకన్ గ్రాంటెడ్ అనుకుంటుంటారు, తల్లిదండ్రులు పిల్లల్ని టేకన్ గ్రాంటెడ్ అనుకుంటారు, ప్రేమించిన వాళ్ళు ఒకరినొకరు టేకన్ గ్రాంటెడ్ అనుకుంటుంటారు. చాలాసార్లు కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళ మధ్య సంబంధాల్లో బ్రేక్ రావడానికి కారణం ఏంటంటే, ఒకవైపు మాత్రం వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి ఎదుటి వాళ్ళకి అవసరమైంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వడంలో నిర్లక్ష్యం చేయటమే దీనికి ఈ బ్రేకప్ కారణం, కమ్యూనికేషన్ బ్రేక్ కారణం. సో ఈ టేకన్ గ్రాంటెడ్ అనేది ఎందుకు బాధ పెడుతుందంటే, అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అవతల వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతారో వీళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకు హర్ట్ అవుతారంటే, మిమ్మల్ని మీకు ఇవ్వాల్సినంత కేర్ అంత అవసరం లేదు అని అనిపించినప్పుడు. అయితే అటెన్షన్, ఏ కేర్ అయితే ఎక్స్పెక్ట్ చేశారో ఆ కేర్ రాదు, ఇవ్వాల్సిన అవసరం లేదని అవతల వాళ్ళు అనుకోవడానికి కారణం ఏంటంటే, మనం ఎప్పుడు అడగలేదు. సో దానివల్ల అవతల వాళ్ళు టేకన్ గ్రాంటెడ్ అని తీసుకుంటారు. ఈ టేకన్ గ్రాంటెడ్ ఎప్పటికీ ఎక్కడ మంచిది కాదు. కొంతవరకు జరుగుతుంది, మీ మీద ఉన్న గౌరవం వల్ల, మీకున్న పొజిషన్ వల్ల, మీకున్న ఏజ్ వల్ల కొంతవరకు జరుగుతుంది, లేదా మనతోనే ఉంటారు అనే ఒక భావన వల్ల ఉంటుంది. కానీ దాన్ని మనం గౌరవంగా నిలబెట్టుకోవాలి. కొన్ని ఇప్పుడు మన లైఫ్ కూడా టేకన్ గ్రాంటెడ్ అనుకుంటుంటారు. అసలు పుట్టడం అదృష్టం, మనిషిగా పుట్టడం ఇంకా అదృష్టం,
ఇండియాలో పుట్టడం ఇంకా అదృష్టం, లేదా ఈ ఇంట్లో పుట్టడం ఇంకా అదృష్టం, అన్నీ ఆరోగ్యంగా పుట్టడం ఇంకా ఇంకా అదృష్టం అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను కౌన్సిలింగ్ చేసిన కేసుల్లో 2 ఎక్స్ట్రీమ్ కేసులు చూడండి. అంటే మనకు ఏది లేదో అది కావాలనుకుంటాం, ఏది ఉందో అది అక్కర్లేదనుకుంటాం. 2 కోడలు వచ్చారు. మా అత్తగారు ఇంట్లో నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. నేను ఏం చేస్తున్నానని, ఏం తింటామని, ఎక్కడికైనా వెళ్దామని నా అభిప్రాయం అడగరు. అసలు ఏం మాత్రం నన్ను పట్టింది, నేను ఇంట్లో ఉన్నా అన్న విషయమే పట్టించుకోరు. ఇది నన్ను చాలా తీవ్రంగా డిప్రెషన్ గురి చేస్తుంది. నిజమేగా, టేకన్ గ్రాంటెడ్. ఏం అయితే ఏంటి, ఎందుకు అడగాల, అవసరమా, మన ఇంట్లో మనిషేగా అని. ఇంకొక కేసు, ఇది ఎక్స్ట్రీమ్ అయితే, ఇంకో కేసులో ఆ అమ్మాయికి విపరీతంగా పట్టించుకుంటారు. నువ్వేం తింటున్నావు, ఏం తినాలి, ఆరోగ్యంగా ఉన్నావా లేదా, అన్ని టెస్టులు చేస్తారు. ఈరోజు ఏం చేస్తున్నావు, ఎవరికి ఫోన్ చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు. ఇది కేర్ పేరుతో, ఇది టూ మచ్ ఆఫ్ కేర్. ప్రతిదీ నా ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. ఎవరు ఏ నిర్ణయం తీసుకోరు, ఎవరు ఏ పని చేయరు, నేను ఉండాల్సిందే. ఇది నాకు ఊపిరాడనీయకుండా చేస్తుంది. ఇవి 2 ఎక్స్ట్రీమ్స్. అస్సలు పట్టించుకొని టేకన్ గ్రాంటెడ్, విపరీతంగా పట్టించుకొని మీరే చాలా అంతగా చేయడం, ఈ 2 ఎక్స్ట్రీమ్స్. సో అవతల వాళ్ళు మిమ్మల్ని టేకన్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి సార్ ఆ కారణాలు? అసలు ఈ కారణాల వల్లే అవతల వాళ్ళు టేకన్ గ్రాంటెడ్ అని. నెంబర్ 1, మీరు ఎప్పుడు వాయిస్ రైజ్ చేయరు మీ ఒపీనియన్ చెప్పడానికి. మీకంటూ ఒపీనియన్ ఉండదు. నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే సరే సరే ఓకే అన్న తర్వాత 4వసారి ఏమంటారు మీరు? ఓకేనే. ఆ ఓకే అనడానికి మళ్ళీ మిమ్మల్ని అడగాల? అక్కర్లేదు. సో నెంబర్ 1. నెంబర్ 2, మీకంటూ ఏమి సొంత ఫీలింగ్స్ ఏమీ ఉండవు. మీ సొంత ఫీలింగ్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. సో ఎక్స్ప్రెస్ చెయ్యని మీరు నేను మీ ఫీలింగ్స్ కనుక్కోవడానికి మళ్ళీ చెక్ చేయడం ఎందుకు? అంత శ్రద్ధ తీసుకొని మీ అభిప్రాయం కూడా తీసుకుందాం, మీ ఫీలింగ్స్ కూడా తెలుసుకుందాం అన్న అభిప్రాయం నాకు లేనప్పుడు నథింగ్. సో పీపుల్ టేక్ గ్రాంటెడ్. తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. తల్లిదండ్రులు ఉన్నారు, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఎవరైనా సరే, ఐఎమ్ యాజ్ అ పేరెంట్ ఐఎమ్ గివింగ్ యూ రెస్పెక్ట్, యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఎనీవన్. ఇది చెప్పినప్పుడు ఏమవుతుందంటే రేపు పెళ్ళైతే పిల్లలు వాళ్ళ స్పౌజెస్ని కూడా దే డోంట్ టేక్ థింగ్స్ గ్రాంటెడ్, దే రెస్పెక్ట్. ఇది నేర్పించాలి. కానీ అమ్మ ఏమనదు, ఏం పర్లేదు, ఏంది ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేసావు, విసిరి కొట్టాము, ఏంటన్నా తిను నాన్న అని మళ్ళీ అంటుంది. అదేంటమ్మా బ్రేక్ఫాస్ట్ తీసిపోమని అని అంటుంది. సో అమ్మని టేకన్ గ్రాంటెడ్. కోపం వస్తే ప్లేట్ ఇసిరి కొట్టచ్చు, ఆ ఫ్రీడమ్ ఉంది. కానీ అప్పుడు చెప్పాలి. అమ్మ చెప్పలేదు, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు, చేస్తే నేనేం ఫీల్ అవుతా అన్న నా వాయిస్ లేనప్పుడు రేపేంటి ఏం చేసినా సరే నా కోపం ఎక్కడున్నా సరే మీ దగ్గర ఇట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. టేకన్ గ్రాంటెడ్, పర్లేదు లేదు. సో మీకు ఫీలింగ్స్ లేదు, మీకు అభిప్రాయం లేదు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. 4వది, మీ అవసరం నాకుంది తప్ప నా అవసరం మీకు లేదన్న ఫీలింగ్ కలిగినప్పుడు. ఈ లైన్ ఒకసారి అంటే సార్, చాలా మందిలో ఇది ఉంటుంది. నా అవసరం వాళ్ళకుంది తప్ప వాళ్ళ అవసరం నాకు లేదు అన్న దాంట్లో ఎక్కువగా చిన్నగా కనిపిస్తాం. ఏం పర్లేదు అన్న ఫీలింగ్ అక్కడే వస్తుంది. నేనే నీకు ఏమైనా కావాల్సినవి తెచ్చి ఇవ్వాలి, నా అవసరమే నీకుంది తప్ప నీ అవసరం నాకు లేనప్పుడు ఇంకా మళ్ళీ మీ అభిప్రాయం అవసరం కూడా నాకుందా, పట్టించుకోక్కర్లేదు. ధీమాతో బతికేస్తారు సార్. ఆ తర్వాత పాత్ర, అవతల వాళ్ళ పాత్ర జీవితంలో చాలా చిన్నదిగా కనిపించినప్పుడు, అంటే మీ పాత్ర ఏమీ లేదు, ఇంట్లో మీరు వంట చేయడం తప్ప, సమయానికి వంట వడ్డించడం తప్ప, ఎందుకు అనవసరం విషయంలో జోక్యం చేసుకో. అందుకని టేకెన్ థింగ్స్ గ్రాంటెడ్. సో అసలు మీరు చేసే పని కూడా ప్రధాన పాత్రే. ఇంటి పని కూడా 24 గంటలు చేసే పని, మీ ఉద్యోగం 8 గంటలు అయితే. అట్లాంటి అభిప్రాయం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దే డోంట్ టేక్ థింగ్స్ గ్రాంటెడ్. సో పీపుల్ నీడ్ టు బి అసర్టివ్. అసర్టివ్ అంటే ఏంటి? ఖచ్చితంగా మాట్లాడగలగడం. ఇంకొక కారణం ఉంది, అవతల వాళ్ళు టేకెన్ థింగ్స్ గ్రాంటెడ్. ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళను బాధ పెట్టకూడదు, మనం బాధపడినా పర్వాలేదు. అందుకే మనం 18లో చెబుతాం, ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలని అన్యుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మనం బాధపడకూడదు, ఎదుటి వాళ్ళని బాధపడకూడదు, అట్లాంటి వాడు ధన్యుడు అని. అందుకని మనం ఎదుటి వాళ్ళను మనం బాధ పెట్టకూడదంటే మనం బాధపడినా సైలెంట్గా బాధపడాలి. అవతల వాళ్ళు టేకెన్ గ్రాంటెడ్. కాబట్టి
యూ నీడ్ టు బీ అసర్టివ్. అట్లా అని ఫైట్ చేయమని కాదు. అవతల వాళ్ళు టేకెన్ గ్రాంటెడ్ పర్లేదులే అనుకుంటున్నారంటే మీరు గొడవపడి ఎట్లాగైనా సరే అలా ఉండకూడదని కొట్లాడమని కాదు. కానీ స్పష్టంగా మీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పకపోతే అవతల వాళ్ళని కూడా తప్పట్టడానికి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీ ఇంట్లో మీ వస్తువు కొన్నారు, మీ అభిప్రాయం అడగాల్సిన అవసరం లేదు, తీసుకొచ్చారు, ఏముంది బాగానే ఉందిగా అని అన్నారు అనుకోండి. మీకు వేరే అభిప్రాయం ఉందనుకోండి, నా అభిప్రాయం తీసుకోకుండా ఏదైనా తీసుకుంటే ఇది నా ఫీలింగ్ అని మీరు చెప్పకపోతే ఇంకేం చేస్తాం, కొన్నారు కాబట్టి సర్దుకుపోవాలి. అది ఎలాగో సర్దుకుపోతారు. కానీ మీ ఫీలింగ్ని, మీ అభిప్రాయాన్ని, ఎలా ఉంటే బాగుండదో మీ అడ్వైజ్ని, మీ సలహాను చెప్పకుండా ఉంటే ఇక ఏ వస్తువుకైనా ఏ విషయంలో అయినా మీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని టేకెన్ థింగ్స్ గ్రాంటెడ్. కాబట్టి మీరు అసర్టివ్గా ఉండాలి. మీరు చెప్పాలనుకున్న భావాలు, మీకున్న ఎక్స్పెక్టేషన్స్, మీ కమ్యూనికేషన్ని మీరు స్పష్టంగా చెప్పాలి. ఇది చెప్పడం అలవాటు అయిపోతే నెక్స్ట్ టైం వాళ్ళు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అవును ఇంకో అభిప్రాయం కూడా ఉంటుంది కదా, ఒక్క మాట కనుక్కుందాం అని అనిపిస్తుంది. అప్పుడు మీకు అర్రే దే ఆర్ ఆల్సో కేరింగ్ మీ, నా పాత్ర కూడా ఉంది అన్న విషయం తెలిసి అప్పుడు ఊరికే వచ్చినంత మాత్రాన అంత చులకన అయిపోవాలా అన్న భావన కలగదు. ట్రూ సార్. చాలామంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఈ పెయిన్ ఎక్కువగా ఉంటుంది సార్. ఏ విధంగా అంటే అన్నీ చేస్తున్నాం కదా అని చెప్పి చాలా తేలిగ్గా కనపడుతున్నామా అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఎక్స్ప్రెస్ చేయరు. హస్బెండ్ దగ్గర కానివ్వండి, పిల్లల దగ్గర కానివ్వండి, అత్తమామల దగ్గర కానివ్వండి, లాస్ట్కి పేరెంట్స్ దగ్గర కూడా వెళ్ళి ఎక్స్ప్రెస్ చేసుకోరు మాకు ఈ పెయిన్ ఉంది అని. ఇంకా అలా అలవాటు పడిపోతూ ఉంటారు, తెలియకుండా మదన పడుతూ ఉంటారు. ఈ సున్నిత మనస్కులు ఉంటారండి ఆడవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఏమంటే ఏమనుకుంటారో అన్న భావనతో జీవితంతో అట్లా నడిపేస్తారు. ఏమనుకుంటారు అన్న దాంట్లోనే అయిపోతాం. రెండోది కొంతమంది ఉన్నారు, అంటే మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీరు నిలదీయమని అర్థం కాదు, అది కూడా తప్పే. అంటే డిమాండ్ చేసి ఏంటి నన్ను కేర్ చేసుకోలే అని మీరు డిమాండ్ చేస్తున్నారంటే అవతల వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేదని. ఉదాహరణకి అవతల వాళ్ళు బిజీగా ఉండి ఉండొచ్చు. రెండోది మీరు అనుకున్నట్టు ఏంటి నేనంటే లక్ష్యం లేదా అని మీరు అనుకుంటున్నొచ్చు, అవతల వాళ్ళు అట్లా అనుకొని ఉండకపోవచ్చు. ఐఎమ్ సారీ నేను బిజీగా ఉన్నాను, నిన్ను అడగమని చెప్పాను అడగలేదా వాళ్ళు, అడిగారు అనుకున్నాను అని మీకు అట్లాంటి సమాధానం రావచ్చు. సో అవతల వాళ్ళతో చెక్ చేసుకోండి, మీరు అనుకున్నదే నిజం కాకపోవచ్చు కూడా. సో బ్యాలెన్స్గా మీరు కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం మీరు అలాంటి భావన కలిగినప్పుడు మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తం చేయడాన్ని మీరు నేర్చుకోండి. ఫస్ట్ మీరు వ్యక్తం చేసినప్పుడు అంతకుముందు మిమ్మల్ని టేకెన్ గ్రాంటెడ్ కంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యేటట్టు చూడకండి, ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యేటట్టు చేయకండి. చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళు అర్థం చేసుకునేటట్టు వాళ్ళని అర్థం చేసుకొని ఎందుకు అభిప్రాయం తీసుకోలేదు, నేను ఇలా చెప్దాం అనుకున్నాను, ఇది కూడా నువ్వు సలహా తీసుకొని ఉంటే ఇంకా ఉపయోగపడేది కదా అని తెలిసేటట్టు చేయండి. మీ సలహా విలువ, మీ పాత్ర విలువ తెలిసేటట్టు కమ్యూనికేట్ చేయండి. అప్పుడు ఊరికే వచ్చింది చాలా విలువైంది అనే విషయం వాళ్ళకి తెలుసు, అర్థమవుతుంటుంది. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.